ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబు! నోటితో చెప్పిన కాంట్రాక్ట్ అయిపోతుంది, చేతితో రాసిన కాంట్రాక్ట్ అయిపోతుంది. మరి చేతితో నొక్కితే కూడా కాంట్రాక్ట్ అయిపోతుందా? మనం చాలామంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్స్లో ఆర్డర్స్ పెడుతుంటాం. సో అది కూడా కాంట్రాక్ట్ కిందకే వస్తుందా? చాలామంది ఏమనుకుంటారంటే ఆన్లైన్లో క్లిక్ చేసిందే జస్ట్ ఆర్డర్ అనే అనుకుంటారు. కానీ ఆన్లైన్ ఆర్డర్లో కూడా కాంట్రాక్చువల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలా అంటే మనము ఫ్లిప్కార్ట్ని కానీ అమెజాన్ని కానీ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు అక్కడ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనము కార్ట్లో యాడ్ చేసుకుంటే మనం వాడికి ఆఫర్ ఇచ్చినట్టు. వాడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనము వాడికి కన్సిడరేషన్గా దాన్ని పే చేస్తాం. పే చేసిన తర్వాత వాడు మనకి ప్రోడక్ట్ని డెలివర్ చేస్తాడు. ఇక్కడ ఫ్రీ కన్సెంటే ఉంది, వాడేమనని బదులంతా పెట్టలేరు కదా ప్రోడక్ట్ కొనమని. సో ఇదంతా కంప్లీట్గా ఒక కాంట్రాక్ట్ కిందకే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ప్రోడక్ట్ని డెలివర్ చేయకపోతే కంపెనీ కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసినట్టు, ఇంకా వాడు లయబుల్ కిందకి వస్తాడు. సో మనకి రీఫండ్ అయినా అవ్వచ్చు ఆర్ కాంపెన్సేషన్ అయినా ఇవ్వచ్చు. ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ రైట్స్ క్లియర్గా తెలుసుకోవాలంటే ఫాలో రీల్స్ బై ప్రణవి. సేవ్ చేయండి, డైలీ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది.